గుజరాత్ లో భారీ క్రూడ్ ఆయిల్ చోరీ గ్యాంగ్ గుట్టురట్టైంది. రిఫైనరీ పైప్ లైన్ కి గండి కొట్టి క్రూడ్ ఆయిల్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాని పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ బాలోత్రా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అంతర్రాష్ట్ర గ్యాంగ్కు చెందిన 8 మందిని పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ రాజస్థాన్లోని బాడ్మేర్ పచ్పద్రా రిఫైనరీ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ ను చోరీ చేస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు ఘనశ్యామ్ పలుమార్లు రాజస్థాన్కు వెళ్లి గత 6 నెలలుగా పైప్ లైన్ పై రెక్కి నిర్వహించినట్టు తేలింది. గుజరాత్ పోర్టు నుంచి పచ్పద్రా రిఫైనరీకి క్రూడ్ ఆయిల్ సరఫరా చేసే 30 అంగుళాల స్టీల్ భూగర్భ పైప్ లైన్ కు రంధ్రం చేసి వాల్వ్ అమర్చినట్టు వెల్లడైంది. ఈ వాల్వ్ ద్వారా ఇప్పటి వరకు 10 టన్నుల చొప్పున 2 ట్యాంకర్ల క్రూడ్ ఆయిల్ ను చోరీ చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన చమురును బ్యావర్కు చెందిన గోవింద్ సింగ్ చౌహాన్ కు విక్రయించినట్టు ఆధారాలు సేకరించారు. అయితే చోరీ చేసిన క్రూడ్ ఆయిల్ ను విక్రయించేందుకు యత్నిస్తుండగా అహ్మదాబాద్ జామ్నగర్ హైవేపై నిందితుడు జైసింగ్ ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని విచారణలో ఈ అంతర్రాష్ట్ర ముఠా నెట్వర్క్ బయటపడింది. బాలోత్రా జిల్లా జసోల్ పోలీసుల సహకారంతో మిగతా 7 నిందితులను అరెస్టు చేశారు.